హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్. మనం చాలా ఇంపార్టెంట్ విషయంతో మాట్లాడదాం. అదేంటంటే మన మ్యాక్స్ వీడియోలో అయితే మీరు చూసారు కదా. సో మ్యాక్స్ని విజయవాడ నుంచి డైరెక్ట్గా అయితే మాధవరం అయితే తీసుకొని వచ్చాను. సో నేను ఎప్పుడు విజయవాడ నుంచి వచ్చినా సరే మాధవరం అయితే వస్తాను. ఎందుకు వస్తానంటే మన ఎన్హెచ్ బ్రదర్ని కలవడానికి. బ్రదర్ రండి. సో ప్లీజ్ హాయ్ బ్రదర్. హాయ్. ఇదేంటిది ఇద్దరం ఒకే యూనిఫామ్ వేసుకున్నాం. అదే కొట్టడం మీరు అది వేసుకోవడం వల్ల మీ ఊర్లోనేమో ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయి ఇతనికి, ఇతను ఒక్కడి కోసమేనా అనేసి అనుకుంటారు కదా. నన్ను కూడా చూసారు కాబట్టి ఇలాంటివి ఎక్కువే ఉన్నాయి, దొరుకుతాయి అనేసి అనుకుంటారు. అయితే మన మ్యాక్స్ ఎలా అనిపించిందండి మీకు పర్ఫార్మెన్స్ విషయం? అంటే ఇప్పటి వరకు నేను నానో అయితే డ్రైవ్ చేయలే, మిగతా కార్లో డ్రైవ్ చేసాను కానీ బాగానే ఉంది. పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. అంటే నేను దీంట్లో మెయిన్ అనుకున్నది ఏంటంటే లోపలికి ఇంజిన్స్ అంటే బ్యాక్ ఇంజిన్ కాబట్టి సౌండ్ అది ఎక్కువ వస్తుందేమో అనుకున్నా. లోపలికి గ్లాసులు తీస్తే కొంతవరకు లైట్ గా సౌండ్ వినబడుతుంది. గ్లాసులు వేస్తే లోపల ఇంజిన్ అయినా అంటే బ్యాక్ సైడ్ ఉన్నా సరే దాని సౌండ్ నాకేమో అనిపించలేదు. అంటే ఇదివరకు నేను రివ్యూస్ నానో గురించి చూసినప్పుడు, ఇప్పుడు కాదు నానో వచ్చినప్పుడు చాలా మంది మొత్తం ఫుల్ సౌండ్ వచ్చేస్తుంది అవన్నీ విన్నా. అదే మరి మీ దాంట్లో నాకైతే అదేం ప్రాబ్లం కింద ఏం అనిపించలేదు. ఓకే, మీ రివ్యూలో అవన్నీ చూసాం కదండి, సూపర్ గా ఉన్నది కదా. అసలు ఏసీ అయితే చిత్తగొడేసింది. అసలు ఏసీ అసలు నెక్స్ట్ లెవెల్. అంటే నేను అప్పుడు చూసినప్పుడు కూడా నానో చాలా మంది చెప్పారు ఏసీ నానో చాలా బాగుంది, నార్మల్ కార్ తో పోల్చుకున్నా సరే నానో ఎక్కువ వస్తుంది అనేవారు. ఈ రోజు చూసాం అలాగే. ఓకేనండి, అయితే ఇప్పుడు మనం ఇంజెక్షన్ కి అయితే రెడీ అయిపోతాం. ఇదిగోండి ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ అయితే ఫస్ట్ డోస్ 50 ml అయితే తీసుకున్నాను. సో దీన్ని అయితే మనం ఇంజన్ కి అయితే ఇంజెక్ట్ చేయాలి. దానికోసం అని చెప్పేసి ఇంజన్ అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు కాదండి, సీట్ తీసిన తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఉంటుంది ఇంజిన్. ఎలా ఉంటుంది అంటే ఇదిగోండి ఈ సీట్కి మూలన అయితే మనకు ఒక చిన్న థ్రెడ్ అయితే ఉంది. దాన్ని ఇలా లాగితే సీట్ ఇలా ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ మ్యాట్ ఉంటుంది, ఇది తీసేయాలి. ఇది తీసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఈ నట్లు ఉన్నాయి కదా, ఇవి జస్ట్ ఇప్పేయాలన్నమాట. టోటల్ 3 ఉంటాయి, మరి ఎక్కువ ఉంటాయేమో నాకు తెలీదు. ఇదైతే మొత్తం కాలుతుంది. సో ఈ ఓవర్ హీటు ఇటువంటివన్నీ కూడా మనకి మొత్తం క్లియర్ అయిపోద్ది. నానోకి అయితే మొత్తం స్పేసేనండి, ముందు స్పేసు, వెనక స్పేసు, డిక్కీ స్పేసు. కాకపోతే ఈ డిక్కీ అనేది ఓపెన్ చేయడానికి అవ్వదన్నమాట దీనికి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నానోల్లో అది ఓపెన్ అవుతుంది, మన మ్యాక్స్ గాడికి అయితే మాత్రం ఓపెన్ అవ్వదు. ఇదిగోండి 3 నట్లు ఇప్పేసిన తర్వాత ఇదైతే వచ్చేస్తుంది అనమాట ఈ క్యాప్. ఇదిగోండి ఇది ఎయిర్ ఫిల్టర్. ఎయిర్ ఫిల్టర్ నుంచి అయితే ఎయిర్ ఇంటేక్ కోసం అని చెప్పేసి ఒక ఇంటేక్ పైప్ అయితే వెళ్తుంది. డైరెక్ట్ దీనికి వేసేద్దాం ఎయిర్ ఇంటేక్కి. ఎయిర్ ఇంటేక్ పైప్కి అయితే లిక్విడ్ గుచ్చారు కదా, మెల్లగా ప్రెస్ చేస్తే ఇంజక్షన్ అయితే ఇవ్వాలి. మెల్లగా ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేస్తూ యాక్సలరేషన్ ఇస్తూ ఉండాలి. యాక్సలరేషన్ అయితే ఇవ్వాలి. అవతల అయితే బ్రదర్ ప్రెస్ చేస్తున్నారు. ఈ కార్ అయితే ఈ 10 ఏళ్లలో 26,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. మరీ ఓవర్ కార్బన్ అయితే పట్టి ఉండదు. కాకపోతే ఎక్కువ కాలం అయింది కదా, కంబషన్ ఛాంబర్ ఫ్రీ అవ్వడానికి, ఇంజిన్ కూడా రిఫైన్మెంట్కి పెరగడానికి మేమైతే యాంటీడోట్ అయితే వేస్తున్నామండి. సో ఫస్ట్ అయితే 50 ml డోస్ వేసిన తర్వాత 2 కిలోమీటర్లు వెళ్ళి సెకండ్ డోస్ 50 ml అయితే వేస్తాం. 100 ml సరిపోద్ది నానో కార్కి. అయిపోయిందా? ఓకే, ఇప్పుడు ఫస్ట్ డోస్ వేసాం కదా, ఒక 3 కిలోమీటర్లు తిరిగిన తర్వాత సెకండ్ డోస్ అయితే వేద్దాం. ఇదిగోండి సెకండ్ 50 ml డోస్ అయితే రెడీ చేస్తున్నాము. 3 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అయితే ఇయ్యాలి. కార్ ఎలా ఉందండి? కార్ అయితే చాలా బాగుంది. అంటే మెయిన్ పికప్ ప్రాబ్లం లేదు. ఇంకొకటి ఏంటంటే నాకు మెయిన్ దీంట్లో నచ్చింది ఏంటంటే కంఫర్ట్. అంటే చాలా మంది అనుకోవచ్చు ఇది ఎప్పుడుదో కారు ఇప్పుడు రివ్యూ చేస్తున్నారు ఏంటి ఇల్లు అడవాడి చేస్తున్నారు అనుకోవచ్చు. కాకపోతే నేనైతే ఇదే నడుపుతుంది ఫస్ట్ టైం నేను నానో అయితే. పెర్ఫార్మెన్స్ బాగుంది అండ్ కంఫర్ట్ అయితే నాకు బాగా నచ్చింది అసలు. అండ్ ఇంకోటి ఈ రూట్ చూస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ ఇది పడిపోయిన బ్రిడ్జ్ అన్నమాట. ఇది మొత్తం ఏం కన్స్ట్రక్షన్ చేయలేదు, ఆల్రెడీ 2 years అయింది. ఈ టైప్ లో రోడ్ వేసారు. కింద రోడ్ చూస్తే మీకు తెలిసిపోద్ది ఎంత ఆఫ్ రోడ్ టైప్ లో ఉందో. కాకపోతే ఇక్కడ కూడా ఏం తగలట్లేదు. నేను ఇందాక కూడా నడిపోయిన ఈ రూట్ లో అయితే మాత్రం సూపర్ చాలా బాగుంది. నేను ఇందాక ఈ రూట్ లో అఫ్ కోర్స్ మనం వచ్చాం, అప్పుడైతే వీడియో తీయలేదు. ఇప్పుడు మళ్ళీ తిరుగుతున్నాం ఇది యాంటీడోట్ వేసిన తర్వాత. ఇప్పుడైతే బాగుంది. ఇదైతే అసలు ఎక్కడ ఏం తగలట్లేదు, ఏ ఇష్యూస్ అయితే లేవు. పికప్ కి సంబంధించి కూడా అసలు ఇష్యూస్ కానీ ఏం లేవు అసలు. కానీ గైస్ ఒక 3 కిలోమీటర్లు తిరిగిన తర్వాత అయితే సెకండ్ డోస్ కి రెడీ అవుతున్నాం.
సో 3 కిలోమీటర్స్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ డోస్ అయితే వేద్దాం. ఇంకొకటి కూడా, ఇప్పుడు దీంట్లో సౌండ్ ఏమైనా వినిపించచ్చేమో, వెనకాల మళ్ళీ ఇంకో డోస్ వేయాలి కదా అని చెప్పి మళ్ళీ అవన్నీ బిగించలేదు. అంటే ఈ సౌండ్ చూసి లోపల ఆల్రెడీ సౌండ్ వస్తుంది కదా, సౌండ్ రావట్లేదని చెప్తారు అనుకుంటారేమో. వెనకాల నట్లు అవన్నీ బిగించలేదు, మొత్తం అలాగే పడేసాం సీట్ ముందరికి. అది అవునండి. మరి ఫస్ట్ డోస్ వేసారు కాబట్టి సెకండ్ డోస్ కూడా ఎలా వేయాలి మీకు తెలుసు కదా, వేసేయండి. ఓకే, మెల్లగా ప్రెస్ చేస్తే వేయండి. నేను కొంచెం యాక్సలరేషన్ తొక్కుతాను. కొంచెం వేసి ప్రెస్ చేయండి. ఈ వేడి వల్ల రబ్బరు మెత్తగా అయిపోయింది అనమాట. ఇందాక అంత వేడి లేదు కదా, తగ్గింది కదా కొంచెం. ఈ బ్యాక్ సైడ్ ఇందాకలంత వేడి లేదు. ఓకే, సూపర్. ఓకేనా గైస్, 2 డోసులు అయితే సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఒక 5-6 కిలోమీటర్ రన్ చేసిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది నరహర్ బ్రదర్ చెప్తారనమాట. ఫ్యూచర్ వీడియోస్ లో మరి దీని మైలేజ్ ఎంత వస్తుంది ఏంటనేది మనం కంప్లీట్ గా అయితే చేస్తాం. సో ఈ వీడియోని అయితే మరొక 5 కిలోమీటర్ల తర్వాత ఎండ్ చేద్దాం. ఓకే, యాజ్ టీజ్ గా బ్యాక్ క్యాప్ అయితే బిగించేస్తున్నాం అండి. ఓకే బ్రదర్, ఒక 5 కిలోమీటర్లు రైడ్ చేయండి. చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. యాంటీడోట్ వేసిన తర్వాత. ఓకే, 2 డోసులు వేసిన తర్వాత మీకు పికప్ లో ఏమైనా తేడాలు ఇటువంటివి ఏమైనా అబ్జర్వ్ అయ్యాయండి? పికప్ చాలా బెటర్ అనిపించింది ఇందాక కంటే. ఇందాక మనం వెళ్ళినప్పుడు కూడా 100 అది టచ్ అయింది. కాకపోతే అప్పుడు ఏంటంటే ఇంజన్ కొంచెం బాగా స్ట్రెయిన్ అవుతూ టచ్ అయినట్టుగా నాకైతే అనిపించింది. ఇప్పుడైతే స్మూత్ గా వెళ్ళిపోతుంది. ఓకే, అంటే మరి ఈ రోడ్ లో 100 టచ్ చేయలేం కానీ ఈ రోడ్ మీరు చూస్తుంటే అంటే టర్నింగ్స్ లోనా ఈ కర్వ్స్ లోనా మెయిన్ ఇక్కడ అంతా కూడా మంచి స్మూత్ గా అయింది. అయితే యాంటీడోట్ మీద మీ అభిప్రాయం ఏంటండి? యాక్చువల్ గా అసలు యాంటీడోట్ మీద నా అభిప్రాయం ఏంటంటే, నేను చాలా వీడియోస్ లో చెప్పా కదా, కొంతమంది కామెంట్స్ లో ఏమంటున్నారంటే, ఓకే అంటే మన ఫ్రెండ్షిప్ ని బేస్ చేసుకుని నేను ఏదో చెప్పేస్తున్నానేమో అదే అనుకుంటున్నారు. సో మీ వీడియో ద్వారా నేను ఒకటైతే చెప్దాం అనుకుంటున్నా. ఆ టైప్ లో డౌట్ ఉన్న వాళ్ళు టెస్ట్ చేసుకుని ఆ తర్వాత అంటే బెస్ట్ ఏమో అనుకుంటున్నాను నేను. అంతే, ఎందుకంటే ఓకే మన ఫ్రెండ్షిప్ ఉంటే ఉండొచ్చు, ఫ్రెండ్షిప్ ఉన్నంత మాత్రాన ప్రొడక్ట్ బాగుండకపోయినా దాన్ని ప్రమోట్ చేసి ఆ టైప్ లో అంత వీడియో తీయాల్సిన అవసరం అయితే లేదు. అంతే కదా, అంతే. సో అందుకు నేనేమంటే ఆ టైప్ లో డౌట్ ఉంటే కనుక టెస్ట్ చేసి ఆ తర్వాత బాగుంటే బాగుందని, లేకపోతే బాగుంటలేదని కదా టెస్ట్ చేసిన తర్వాత చెప్పమంటున్నాను నేను ఎవరికైనా సరే. అంతేనండి. అయితే మొత్తానికి యాంటీడోట్ వేసిన తర్వాత కార్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందంటారు. కార్ పర్ఫార్మెన్స్ ముందర స్మూత్నెస్ అయితే బాగా ఇంక్రీజ్ అయింది. ఏసీ ఇక్కడ సెకండ్ లో పెట్టినా సరే కార్ ఈజీగా వెళ్ళిపోతుంది, ఈజీగా లాగుతోంది. ముందర స్మూత్నెస్ నాకు బాగా నచ్చింది అసలు ఇది. ఓకే, విన్నారుగా ఫ్రెండ్స్, కంబషన్ ఛాంబర్ లో ఉండేటటువంటి కార్బన్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేయడానికి ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ మన మ్యాక్స్ కి అయితే వేసాం. సో మ్యాక్స్ అంటే నానో కార్ కి వేసాం. సో వేసిన తర్వాత మైలేజ్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్ లో అయితే వస్తుంది. ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో అంతా చూసిన తర్వాత ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ ఆర్డర్ చేయాలని అయితే మీకు ఉంది కదా. సో మీ కార్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. క్లచ్ ప్లేట్లని, లేకపోతే బోర్ కంప్లైంట్ అని, ఇంకేవో ఇతరత్ర కంప్లైంట్ ఉన్నాయంటే మాత్రం యాంటీడోట్ అయితే పనిచేయదు. యాంటీడోట్ అనేది ఓన్లీ హెడ్ లోపల ఉండేటటువంటి కార్బన్ రిమూవ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుద్ది. హెడ్ లోపల కార్బన్ వన్స్ రిమూవ్ చేసామంటే నాకింగ్ తగ్గి పికప్ పెరిగి మైలేజ్ పెరుగుతుంది అనమాట. సో ఇంజిన్ ఆయిల్ అనేది ప్రాపర్ ఇంజిన్ ఆయిల్ కనుక యూజ్ చేయకపోయినా సరే బండి అయితే పికప్ తక్కువగా ఉంటుంది. ఇవన్నీ అబ్జర్వ్ చేసి మాత్రమే యాంటీడోట్ ఆర్డర్ చేయగలరు. ఇదైతే కంప్లీట్ టెస్టిమోనీ బేస్మెంట్ మీద ప్రొడక్ట్ అయితే రన్ అవుతుందండి. సో నన్ను నమ్మి అయితే ఆర్డర్ చేయకండి. టెస్టిమోనీస్ అన్నీ కూడా మీకు జెన్యూన్ అనిపించినప్పుడు మాత్రం ఆర్డర్ చేయండి. ఎన్ఆర్ యాంటీడోట్కి సంబంధించి డిస్క్రిప్షన్లో అయితే కొన్ని డీటెయిల్స్ ఉంటాయి, కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి. వాటిని అన్నింటిని అబ్జర్వ్ చేయగలరని మనవి.